హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 క్వాంట్ పేపర్ సాల్వ్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఇది 5th వీడియో. ఆల్రెడీ 4 వీడియోస్ సాల్వ్ చేశాను. సో మీకు వీడియో ఎండ్ దాకా చూడండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్లో మనం మిస్టేక్స్ చేసే స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే మనం బోర్డ్ మార్క్స్ కరెక్ట్గా అప్లై చేయము. ఎందుకంటే డివిజన్ కంటే ముందు మల్టిప్లికేషన్ చేస్తాం, అట్లా చేసి మిస్టేక్ చేస్తాం అనమాట. అట్లా చేయకుండా ప్రాపర్ ప్రొసీజర్లో వేస్తే ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో మనము ఫస్ట్ ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. 144 డివైడ్ ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నాయి సాల్వ్ చేయాలి. 198 ఇంటూ ఇదేమో 121 ఇంటూ 81 డివైడెడ్ బై 11 ఇంటూ 9 ఎంత 99. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఈ కర్లీ బ్రేసెస్లో ఉన్నది 121 ఇంటూ 81 డివైడెడ్ బై 99. సో 9 9s 9 11s 11 11s. సో ఇది ఎంత వస్తుంది మనకి 99 వస్తుంది. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ 99. అయితే ఇదేమో వస్తుంది 144 బై 198 ఇంటూ 99. సో ఇది మనం సాల్వ్ చేయాల్సింది. 99 2s ఎంత 198. సో 2 ఇది 2 72. సో మన ఆన్సర్ ఏమొస్తుంది 72 ఇంటూ 2.5 అంటే ఎంత 5/2. 2 ఇంటూ 36 ఇంటూ 5 ఎంత 180. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేర్ ఆర్ 3 members ఇన్ ఏ ఫ్యామిలీ. సో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇక్కడ యావరేజ్ అడుగుతున్నాడు. మీరు క్వశ్చన్ చదవండి ఒకసారి పాజ్ చేసి. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. సో ఫాదర్ అండ్ మదర్ యావరేజ్ ఏజ్ ఇచ్చిండు 40. అంటే వాడు ఇచ్చిన వాల్యూ ఇది. కానీ ఇట్లా మనం ఎగ్జామ్లో రాయొద్దు. ఇక్కడ యావరేజ్ ఏజ్ అని అంటే F+M ఫాదర్ ప్లస్ M మదర్ వాల్యూ 80 అని చేసుకోవాలి అంతే. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ మదర్ అండ్ డాటర్ మనకేమి ఇచ్చిండు ఫాదర్ మదర్ డాటర్ బై 3 ఈక్వల్స్ టు 30. ఆ 3 అటు సైడ్ తీసుకపోతే 90 అవుతుంది. సో ఇక్కడ మనము 90 నుంచి 80 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది డాటర్ వాల్యూ కదా. D ఈక్వల్స్ టు 90 - 80 అంటే 10. సో ఇది ఈజీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ అండ్ ఐటమ్ అంటే ప్రాఫిట్ ఆఫ్. సో ప్రాఫిట్ ఆఫ్ 15% అంటేనే మనకు వెలగాలి ఏంది S/C వాల్యూ 23/20. పర్సంటేజ్ ఐడియా ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ యూజెస్ ఎ వెయిట్. సో ఇంకో ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ. అన్నీ కరెక్ట్గా వెయిట్ కరెక్ట్గా ఉంటే ఈ 23/20. కాకపోతే వెయిట్ తప్పు ఉన్నది కాబట్టి మనకి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఆ ఫ్యాక్టర్ ఏంది అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఒక 1000 grams ఉందనుకోండి. ఈచ్ గ్రామ్ 1 రూపీ. సో అది అతను సెల్ చేసేది అనమాట. అతనికి ఎంత కాస్ట్ పడ్డది. కాకపోతే ఇక్కడ వెయిట్ తప్పు ఇవ్వడం వల్ల అతనికి ఖర్చు అయ్యేది మాత్రము ఎంత 980 రూపీసే ఖర్చు అవుతుంది. 98 రూపీసే ఖర్చు అవుతుంది. ఇప్పుడు 100 రూపీస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 20% లెస్ కదా. సో 1000లో 800 అతనికి 800 అతనికి కాస్ట్ అవుతుంది అనమాట. కాకపోతే అతను అమ్మేది ఏంది 1000 అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ 5/4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది బేసిక్గా అంటే వెయిట్ మనకి 20% తక్కువ ఇవ్వడం వల్ల 20% అంటే 1000లో 200. సో అతనికి కాస్ట్ పడేది 800. ఎందుకంటే అతను 800 grams ఇస్తున్నాడు మనకు మాయ చెప్పి. కానీ అతను సెల్ చేసేది 1000 grams ప్రైస్కి. అతను మనకి ఇచ్చేది 800 grams. అంటే అతను మనకి ఇచ్చేది ఫైనల్గా 800 grams. కానీ మనమేమనుకుంటున్నాము అతను 1000 grams ఇస్తున్నాడని మనం అనుకుంటున్నాం. సో మనం పే చేసేది ఆ 1000 gramsకి పే చేస్తాం కాబట్టి న్యూమరేటర్లో ఆ 1000 వేస్తాం. డినామినేటర్లో అతనికి ఎంత కాస్ట్ అయింది, అతను పే చేసేది ఏంది, అతను యాక్చువల్గా మనకి ఇచ్చేది ఎంత 800. దానికే కదా అతను ఖర్చు పెట్టింది. అతను మన దగ్గర పైసలు తీసుకునేదేమో 1000. అతనికి షాప్ కీపర్కి ఎంత ఖర్చు అయింది 800 ఖర్చు అయింది. ప్లస్ ఈ ఫ్యాక్టర్ అతను ప్రాఫిట్ 15% అని. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మనం మల్టిప్లై చేయాలి. అంటే ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు వాడు అంతా ఆనెస్ట్గా తీస్తే ఇదే పర్సంటేజ్ వాడికి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంది మనకు 2 ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. 23/20 ఇంటూ 5/4. సో దీని వాల్యూ ఎంత 5 2s 10 5 3s 15. 115/80 అంటే ప్రాఫిట్ ఎంత అంటే 115 నుంచి 80 తీస్తే ఎంత 35. 35/80 ఇంటూ 100 ప్రాఫిట్ పర్సంటేజ్. ఇదెంత ఇది క్యాన్సల్, ఇది 5 ఇది 4. సో మనకి ఎంత వస్తుంది 5 ఇంటూ 3 అంటే 175/4 అంటే ఎంత 4 4 16
4 3s are 12, 75, 43.75% is the answer. మీకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలియదని అంతే. ఇవన్నీ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఇది వేసేసి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ సో దట్ ఇట్ బికమ్స్ డివిజబుల్ బై 8. సో బేసిక్గా ఈ టోటల్ నెంబర్ మనం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలిసేంది 1000 అనేది 8తో డివైడ్ అవుతుందని తెలుసు. సో ఇప్పుడు ఈ 148109000 అనేది ఖచ్చితంగా 8తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే 1000 ప్లేస్ దాటిన తర్వాత అంటే ఇన్ని థౌజండ్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్ ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. మనం చూడాల్సింది ఏంటంటే ఈ 326. సో ఈ 326 అనేది మనకి 8తో డివైడ్ అవుతుందా లేదా. సో మనం చూద్దాం. 840 is 320, సో 6 మిగులుతుంది. సో అంటే ఈ నెంబర్ 326 కాకుండా 320 అయితే ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. సో మనం 8 సబ్ట్రాక్ట్ చేస్తే మనం ఆ 6 సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. ఈ 6 మనం తీసేస్తే అంటే 326 బదులు 320 ఉందనుకోండి, అది 8తో డివైడ్ అవుతుంది. సో మనం 6 సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది ఈ నెంబర్ నుంచి, అప్పుడు మనకు 320 వస్తుంది. ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ఫార్మాట్లో ఉంది. a+b² + a-b². మనకి చూడంగానే తెలిసిపోవాలి దీని వాల్యూ ఎంత, 2 (a² + b². సో ఇక్కడ a² అంటే ఎంత, a 3x, సో a² 9x², అట్లే b 5, b² 25. సో మన ఆన్సర్ ఇదే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ విత్ ఈక్వల్ హైట్ ఈక్వల్ టు రేడియస్. అంటే మనకి ఇచ్చింది ఏంది ఇక్కడ, h = r, స్లాంట్ హైట్ L అనుకుంటే దాని వాల్యూ 5 ఇచ్చిండు. సో r² + h² వాల్యూ మనకు 25 అని వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ అంటే ఎంత, 1/3 π r²h. సో ఇక్కడ h r ఈక్వల్ కాబట్టి 2r² = 25. r వాల్యూ ఎంత, 5/√2. అంటే r² వాల్యూ 25/2, అది సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరిపోతుంది. 5 × r² ఏమో 25/2. ఇప్పుడు r ఈక్వల్ కాబట్టి h వాల్యూ ఎంత, rకే ఈక్వల్, ఇంటూ 5/√2. సో దీని వాల్యూ ఎంత, 25 × 5 125, న్యూమరేటర్లో 125 π, డినామినేటర్లో 3 2s 6 6√2. సో ఇది మన ఆన్సర్, 6th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పోలీస్ మ్యాన్ నోటీస్డ్ ఏ థీఫ్ ఫ్రమ్ 300 meters. సో పోలీస్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు, థీఫ్ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ 300 meters అని మనకి ఇచ్చాడు. ద థీఫ్ స్టార్టెడ్ రన్నింగ్ అండ్ ద పోలీస్ మ్యాన్ వాజ్ చేసింగ్ హిమ్. ఇమీడియట్గా థీఫ్ రన్ చేశాడు అనమాట. అతని స్పీడ్ ఎంత, 8, పోలీసోడ్ స్పీడ్ 9. సో డిఫరెన్స్ 1, అంటే ఆ డిఫరెన్స్ 1తో 300 meters కవర్ చేయాలి. అయితే ఇక్కడ వాట్ వాజ్ ద డిస్టెన్స్ బిన్ ఆఫ్టర్ 3 minutes. 3 minutes అయిపోయింది, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత. ఆ డిస్టెన్స్ తగ్గుతుంది కదా 300, ఎందుకంటే పోలీస్ మ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా 300 meters తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అని చూడాలి, ఎంత తగ్గుతుంది, ఆ తగ్గిన తర్వాత ఎంత మిగులుతుంది. సో ఫస్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు పోలీస్ మ్యాన్ చూద్దాం. అంటే ఆ రిలేటివ్ స్పీడే కదా. సో 9 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. ఎంత, 9 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1 km/h. అయితే 3 minutesలో అంటే ఎంత, ఎన్ని అవర్స్ 3 minutes అంటే 3/60 hours. సో మనకి ఎంత వస్తుంది, 1/20 kilometers అతను కవర్ చేస్తాడు. 1/20 kilometers పోలీస్ మ్యాన్ కవర్ చేస్తాడు అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ 1/20 kilometers తగ్గుతుంది బేసిక్గా, ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ వేసాం కదా. పోలీస్ మ్యాన్ ఎక్కువ ట్రావెల్ చేశాడు, కానీ థీఫ్ కూడా కొంచెం ట్రావెల్ చేస్తాడు. ఆ రెండు డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు పోలీస్ మ్యాన్ ఎక్కువ ఎంత కవర్ చేసిండో వస్తుంది. ఆ వాల్యూ ఈ 1/20 kilometers. 1/20 kilometers అంటే ఎంత, 1000/20, 50 meters. సో పోలీసు అతను 50 meters ఎక్కువ కవర్ చేసిండు ఇతని కంటే. సో 300 meters గ్యాప్ ఇప్పుడు 250 meters అవుతుంది. అదే మనం అడుగుతున్నాడు ఎంత మిగిలిందని, అంటే వాళ్ళ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది ఇంకా, వాట్ వాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 3 minutes. సో ఇది 7th క్వశ్చన్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2 అవుతుంది. 8th క్వశ్చన్ చూడండి. sin t + cos t అంటున్నాడు. సో ఇది మనకి చూడంగానే అర్థం అవ్వాలి ఏం చేయాలి, స్క్వేర్ చేయాలని. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, బోత్ సైడ్స్. ఇదేమో sin² t + cos² t 2 sin t cos t. ఎగ్జామ్లో ఇవన్నీ అసలు రాయొద్దు. ఎగ్జామ్లో ఇవన్నీ రాస్తున్నాం అంటేనే మన క్యాలిక్యులేషన్ ఇంకా ఫాస్ట్ ఉండాలండి. దీని వాల్యూ 1 వస్తుంది.
ఈ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటే ఇవంతా బ్రెయిన్లో అయిపోవాలి యాక్చువల్గా మన ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో. 2x వాల్యూ ఇది -16/25 -1 అంటే మనకు -9/25 వస్తుంది. ఎక్స్ వాల్యూ -9/50 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ 2. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా సేమ్ మన సింప్లిఫికేషన్ క్వశ్చనే, కానీ ఇది కూడా తప్పు చేస్తున్నారు చాలామంది. సో ఇది x+y, ఇక్కడనేమో +y ఉంది. సో ఈ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? -x -y +y అంటే ఈ టోటల్ వాల్యూ -x వస్తుంది. అట్లే ఈ వాల్యూ ఏమొస్తుంది? 2y - x, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2y + x. సో ఇది ఈ x క్యాన్సిల్, దీని టోటల్ వాల్యూ -2y. తర్వాత మళ్ళీ ఈ ఓలిట్కి మైనస్ ఉంది. సో మనకేమొస్తుంది ఆన్సర్? ఇది 4y, సారీ ఇది +2y, ఇది -2y, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మనకు మిగిలేది ఈ టర్మ్ y + 2x. ఇక్కడ మనం ఏదో తప్పు చేసాము. ఈ వాల్యూ ఎంత వచ్చింది? x -y కదా, y క్యాన్సిల్ అయింది, -x వచ్చింది. సో ఇది -x, ఇదేమో y - y. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ కరెక్ట్గా సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఇది ఎక్కడ దాకా ఎండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఒక బ్రాకెట్ తప్పుగా ఇచ్చిర్రు. సో ఫస్ట్ మనం y + 2x మైనస్, ఇదేమో y మైనస్, ఇదేమో 2y - x. అయితే ఈ వాల్యూ -x - y + y. సో ఈ y క్యాన్సిల్, ఇది -x, దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? y - 2y + x. సో x క్యాన్సిల్, ఇక్కడ టోటల్ నెట్ వాల్యూ -y వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2y + 2x మైనస్ ఈ టర్మ్ ఉంటుంది కదా మళ్ళీ -2y. సో ఇది క్యాన్సిల్ అయ్యి మనకు 2x వస్తుంది. ఇది కొంచెం జాగ్రత్త చేయాలి, ఇట్లా సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ABC వర్కింగ్ అలోన్ కెన్ కంప్లీట్ ఏ జాబ్. సో ఇది ABC, ఇదేమో 16 days 24 days 36 days. ఇన్ హౌ మెనీ డేస్ వీళ్ళు ముగ్గురు వర్క్ చేస్తే ఎన్ని డేస్లో అయిపోతుంది? సో బేసిక్ ఇదేంది? ఎల్సిఎం ఎట్లా చేస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇదేమో 16 ఇంటూ మనకి 9 అని వస్తుంది ఎల్సిఎం. సో దీని వాల్యూ 9 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 3, 8, ఇది 6 వస్తుంది. దీని వాల్యూ 4 వస్తుంది. సో వీళ్ళందరూ కలిస్తే ఎంత అవుతుంది అంటే, ఎంత టైంలో కంప్లీట్ చేస్తారంటే టోటల్ 16 ఇంటూ 9/9 + 6 + 4 అంటే 144/19. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 19 7 ఎంత? 133. 133 + 11 అంటే 144. సో 144/19 అంటే 10th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ డిపాజిటెడ్ 500 ఫర్ 3 years. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? PTR/100. సో 500 ఏమో ప్రిన్సిపల్ ఇంటూ 3 ఇక్కడ ఇంటూ R/100. సో ఇక్కడ అన్నీ 100 ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. దీన్ని 5 అనే అనుకుంటే అయిపోతుంది. 100 క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంత స్టేట్మెంట్ రాయని అవసరం లేదు. 5R/100 ప్లస్ 1250 ఇంటూ 7R/100. దీని వాల్యూ ఎంత? 1620 కానీ చెప్పాడు. సో ఈ 100 క్యాన్సిల్, ఇది 15R వస్తుంది. ఇదంత వస్తుంది 650 అంటే 65/2 ప్లస్ 65R/2. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఇది 25/2. 25 ఇంటూ 7 ఎంత? ఇది 7R కదా. సో ఇది 25/2. 25 ఇంటూ 7 7 to the 14 175/2 R అని వస్తుంది. సో దీని వాల్యూ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 240/2. 240/2 అంటే ఎంత? 60R. సో ఆ 60R ప్లస్ 15R 75R. దాని వాల్యూ 1620కి ఈక్వల్. సో R వాల్యూ ఎంత? 1620/75. ఇక్కడ మనం చేస్తే ఎంత వస్తుంది? 162 ఇంటూ 2/15. సో 3 5
సో ఇక్కడ ద రేట్ ఆఫ్ రిసీవ్డ్ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనము ఈ 75R అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే 15R ప్లస్ 65R ప్లస్ 175 అంటే ఎంత? 230, 240, ఇది 120R వస్తుంది. సో 120R ప్లస్ 15R అంటే 135R. ఇది ఈక్వల్స్ టు 1620కి ఈక్వల్. సో ఇది 15 9s, ఇదేమో 15 1s, 15 8s, సో 108, 9 12. R వాల్యూ మనకు 12 వస్తుంది. సో 11th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 1. ప్రాక్టీస్ ఉంటే సిల్లీ మిస్టేక్స్ అవ్వవు. సో Rakshit, Ajay and Satish are sanitation workers in a municipal corporation. Rakshit alone takes 20 hours to clean a drain while Ajay takes 12 hours when working alone to do the same. All three work. సో ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ చదవగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రక్షిత్ ఏమో 20 hours, అజయ్ ఏమో 12 hours తీసుకుంటాడు. మళ్ళీ ముగ్గురు కలిసినప్పుడు R ప్లస్ A ప్లస్ S సతీష్ కలిసినప్పుడు ఎంత టైం తీసుకుంటారంటే 5 hours అంటున్నాడు. సో ఎల్సిఎం కడితే అయిపోతుంది. ఇది 20 ఇంటూ 3 ఎంత? 60. ఎల్సిఎం 60 వస్తుంది. ఇది 3 వస్తుంది, ఇది 5 వస్తుంది, ఇది 12 వస్తుంది. అంటే దీని ఎఫిషియన్సీ చూద్దాం. R వాల్యూ ఏమో 3, A వాల్యూ 5, టోటల్ వాల్యూ 12. సో 12 నుంచి 8 తీస్తే మనకు వచ్చేది ఏంది? సతీష్ వాల్యూ. అదెంత వస్తుంది? 4. సో సతీష్ ఎంత టైం తీసుకుంటాడంటే 60 బై సతీష్ ఎఫిషియన్సీ ఎంత? 4. అదేస్తే అయిపోతుంది మనకి. ఇన్ హౌ మెనీ అవర్స్ అంటే 15 hours. ఈజీ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ మనం మిస్టేక్స్ చేయొద్దు, ఖచ్చితంగా చేయాల్సిన క్వశ్చన్ అనమాట. అంటే ఈజీగా టైం ఎంత మనకి 30 seconds కూడా పట్టదు. ఇది చూద్దాం. ఈ రెండు పెరిమీటర్స్ మనకి సిమిలర్ అన్నాడు. అయితే ద పెరిమీటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్, సో పెరిమీటర్స్ అంటే ఇప్పుడు మనం డిఈ కంపేర్ చేద్దాం. ఈ డిఈ ఏబి రేషియో ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు 40/12 అని రాయొచ్చు. ఎందుకంటే పెరిమీటర్ రేషియోనే సైడ్ రేషియో అవుతుంది కాబట్టి. పెరిమీటర్ రేషియోనే మనకి జనరల్గా సైడ్ రేషియో అవుతుంది. సో అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో మనకి ఏబీ వాల్యూ మనము ఏబీ వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది? ఏబీ బై డిఈ ఎంత? 6. సో ఈ 6 ఇట్లా వేస్తే ఏబీ వాల్యూ మనకు 20 వస్తుంది. సో ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ఎ సర్క్యులర్ పాత్ ఆఫ్ 693 meters. సో ఇది సర్క్యులర్ పాత్ క్వశ్చన్. సుజాత అండ్ అంజలి స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో ఒకరు ఈ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో 2.85 km/h, మనమేమో 1.5 m/s. సో ఇది km/h కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే రెండు ఒకటే దాంట్లో ఉండడానికి. సో ఇంటూ మనం ఏం చేయాలి? 18/5. సో అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది? 5.4 km/h. సో వీళ్ళు ఎప్పుడు కలుస్తారంటే ఏంది? బేసిక్గా టోటల్ డిస్టెన్స్ ఎంత? 693 meters బై టోటల్ స్పీడ్. వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్తారు కాబట్టి 2.85 ప్లస్ 5.4 km/h. సో దీని ఈ మీటర్స్ని కూడా మనం km/h కన్వర్ట్ చేస్తే ఇంటూ 10⁻³ సో మనకు 693 బై ఇదెంత వస్తుంది? 5.4 కదా, 7.8. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 7.85, 8.25. సో 8.25 మనం ఏం రాయొచ్చు? 825 ఇంటూ 100. 100 ఇంటూ 10⁻³ అంటే 10⁻⁻1. సో ఇప్పుడు మనము ఇది 3తో చేస్తే 231, 3 2 6, 3 7 275. ఈ 10 డినామినేటర్లో తీసుకొస్తే అంటే 10⁻⁻1 అంటే ఏంది? నథింగ్ బట్ 1/10. అయితే ఇప్పుడు ఇది సో మన ఆన్సర్ ఇది 231/275. అయితే ఇది మినిట్స్లో ఉంది కాబట్టి మనం ఇంటూ 6 ఇప్పుడు మనకు అవర్స్లో ఉంది, దీని వాల్యూ అవర్స్లో వచ్చింది. సో ఇంటూ 6 చేస్తే మినిట్స్లో వస్తుంది ఆన్సర్. సో దీని వాల్యూ ఎంత? 231/275 అని వచ్చింది. సో ఇదేమొస్తుంది? 1200 1386 వస్తుంది బై 275. సో 275 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత? సో ఇది మనం సింపుల్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆప్షన్ చూసి.
275 ఇంటూ 5 అంటే ఎంత? ఇది క్లోజ్ టు 275 ఇంటూ 5 ఎంత మనకి? 5 5 25 35 37 3 5 2 10 1375. సో ఇక్కడ 1386 ఉంది, అంటే 5 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా నియర్ బై ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంది? 5తో ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కదా. సో మన మిగతాది సాల్వ్ చేయని అవసరం లేదు. సో మనం డైరెక్ట్ క్వశ్చన్ 14th ఆన్సర్ ఆప్షన్ 3 అని పెట్టేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్కరెక్ట్ ఫార్ములా అంటున్నాడు. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1, అది కరెక్టే కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇది కూడా కరెక్టే. ఇవి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ స్ట్రెస్ చేస్తున్నాడు, ఇది కూడా కరెక్ట్. ఇది తప్పు. సెకండ్ స్క్వేర్ ఇది ఇలాంటి ఐడెంటిటీయే లేదు. సో ఇది రాంగ్. ఇదే మన ఆన్సర్. ఇన్కరెక్ట్ అంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 men plus 25 women can complete a piece of work in 9.6 days. సో 15 ఇంటూ బేసిక్గా టోటల్ వర్క్ ఎంత ఇచ్చిండంటే మనకి 15 ఇంటూ మెన్ ఎఫిషియన్సీ M అనుకుంటే, 25 ఇంటూ ఉమెన్ ఎఫిషియన్సీ W అనుకుంటే, ఇది మనకి టోటల్ వర్క్ అని ఇచ్చిండు. అది కూడా దేనికి ఈక్వల్? ఈ టోటల్ వర్క్ మళ్ళీ దేనికి ఈక్వల్ అంటే 16 ఉమెన్ కూడా ఈ వర్క్ చేయగలుగుతారు. 16 ఉమెన్ ఎఫిషియన్సీ W అనుకుంటే ఇంటూ 27 days. సో ఇక్కడ నుంచి మనకి M/W రేషియో వస్తుంది. అయితే ఫైన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ 16 men కెన్ కంప్లీట్ ద వర్క్. 16 men ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఇది అనుకున్నాం కదా. సో ఈ టోటల్ వర్క్ బై ఈ 16 men యొక్క ఎఫిషియన్సీ వేస్తే మనకి ఎంత టైం ఈ 16 men తీసుకుంటారో ఆ వాల్యూ వస్తుంది. సో 16 men ఎఫిషియన్సీ ఎంత? M. సో ఇది క్యాన్సల్. 27 ఇంటూ W/M అనేది ఆన్సర్. ఈ W/M అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము? దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ రేషియో వస్తుంది అనమాట మనకి. ఈ 15 ఇంటూ 9. ఇప్పుడు మనం ఏం చేయాలి? M/W వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇది ఎంత వస్తుంది? 3 3s 3.2, ఇది 3 9s, ఇది 16 2/10 అని వస్తుంది, అంటే 1/5. సో ఇది అక్కడ తీసుకుంటే 945 W అని వస్తుంది. ఇక్కడేమో 15 M ప్లస్ 25 W. సో 25 W అటు సైడ్ తీసుకపోతే 20 W ఈక్వల్స్ టు 15 M. అంటే W/M వాల్యూ ఎంత? W/M వాల్యూ ఎంత? 3/4. సో 27 ఇంటూ 3/4 అనేది మన ఆన్సర్. అంటే ఎంత? ఇది 81/4, అంటే 20.25. సో ఈజీ క్వశ్చన్ ఇది కూడా, కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్. హౌ మెనీ కంట్రీస్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఈస్ మోర్ దెన్ యావరేజ్? ఫస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది 20కి 40 మధ్యలో ఉంది కాబట్టి ఇండియాది 30 అని తీసుకోవాలి. పాకిస్తాన్ది 20, 30 + 20 30 + 20. చైనా చూడండి, చైనాది ఎంత? 50. ఇంగ్లాండ్ ఎంత? 40. ఇక్కడ ఈ లైన్ ఎక్కడ మార్క్ అవుతుందో. యూఎస్ఏ ఎంత? 60. సో ఇవన్నీ యాడ్ చేయండి. 60 + 40 100, 100 + 50 150, 150 + 20 170, 170 + 30 200. సో 200 బై యావరేజ్ అంటున్నాడు కాబట్టి 5 అంటే ఎంత మనకి? 40 వస్తుంది. 200/5 అంటే 40. సో హౌ మెనీ కంట్రీస్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ మోర్ దెన్ యావరేజ్ ఇండస్ట్రీ? సో 40 కంటే ఎక్కువ ఏది ఉన్నాయి? 50 ఉంది, అంటే చైనాది 60, యూఎస్ఏది. సో 2 కంట్రీస్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంది? 2. 18th క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎట్లా సాల్వ్ చేయాలి? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈ 616 cm². సో మనకి ఒకటి తగలాలి ఏంటంటే 154 అనేది, అంటే ఇది గుర్తుంటే బెటర్ అనమాట. రేడియస్ అనేది 7 ఉండే సర్కిల్కి ఏరియా 154 ఉంటుంది అనమాట. ఇది ఇట్లా గుర్తుపెట్టుకుంటే వాడు 616 అన్నగానే మనకు రేడియస్ ఎంత ఉండాలి? 14 ఉండాలి. ఎందుకు? R² కదా. 7 × 2 రాస్తే ఇది 7² వస్తుంది, ఇదేమో 2² వస్తుంది, అంటే 4 times ఎక్కువ ఉంటుంది. మీరు రేడియస్ డబల్ చేస్తే 7 నుంచి 14 చేస్తే ఏరియా 4 times అవుతుంది. సో 150 × 4 × 4 ఎంత? 616. సో మనం సింపుల్గా ఇది సాల్వ్ చేయకుండానే ఆర్ వాల్యూ 14 అని చెప్పేయచ్చు ఈ ట్రిక్తోని. ఓకేనా? మనం ఇట్లా πr² 22/7 × r² ఎంత? r² తెలియదు, అది 616 అనుకొని 11 2s 11 5s 56 r² ఈక్వల్స్ టు 7 × 56 ఏమని రాయొచ్చు? 7 × 8. సో మనం ఇక్కడ ఇదేమో 22 కదా, మళ్ళీ ఇది ఇక్కడ 2r². సో మనకేమొస్తుంది? ఆర్ వాల్యూ 7 × 2 14, అంటే రూట్ తీస్తే. సో ఇంత ప్రాసెస్ అవసరం లేదు. ఈ 616 అట్లా మనకి ఇస్తే మన సింపుల్గా ఆర్ వాల్యూ 14 అని మనకు తెలిసిపోతుంది.
కార్డ్ వాల్యూ ఎంత 10 అన్నాడు. సో కార్డ్ XY దీని లెంత్ 10. దెన్ ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈ సెంటర్ నుంచి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ అంటున్నాడు. దీన్ని X అనుకుంటే ఈ కార్డ్ లెంత్ మనకి, సో ఇది పైథాగరస్ అప్లై చేద్దాం. ఈ కార్డ్ లెంత్ మనకి 10 వచ్చింది కాబట్టి దీని వాల్యూ 5 అవుతుంది. రేడియస్ ఆల్రెడీ వచ్చింది మనకు 14. సో మనకి X వాల్యూ ఏమవుతుందంటే x² + 5² 5² అంటే 25 ఈక్వల్స్ టు 14 స్క్వేర్ అంటే 196. సో x² వాల్యూ ఏమవుతుంది 196 - 25 అంటే 171. సో X వాల్యూ ఏమవుతుంది √171 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin² 25 + sin² 65. సో sin² 65 అంటే ఏంది cos² 25. సో మన వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద బిలో గ్రాఫ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. రైస్ ప్రొడ్యూస్డ్ బై A in 2016. ఏ ఎంత ప్రొడ్యూస్ చేసింది 2016లో అంటే 50 ఈజ్ లెస్ దెన్ ద రైస్ ప్రొడక్షన్ బై C. C ఎక్కడ ఉంది, C in 2020. సో C అంటే ఇది, అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు కదా, ఎందుకంటే 50 గ్రేటర్ దెన్ ఇది 45 మధ్యలో ఉంది కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. B ప్రొడ్యూస్డ్ మోర్ రైస్ దెన్ A and C in 2018. సో B ఎక్కడ ఉంది, B in 2018 అంటే ఇది ఎంత ప్రొడ్యూస్ చేసింది 50. అయితే మోర్ దెన్ A and C అంటున్నాడు. A and C ఎంత, సో B A ఏమో 55 ఉంది. సో ఏనే B కంటే ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ వాజ్ ఇన్ ద ఇయర్ 2017. సో 2017లా హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, అవే హైయెస్ట్ ప్రొడక్షన్ అంటే 3 యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ABC స్టేట్స్ యాడ్ చేయాలి. సో ఇదేమో ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది 2017లో లేదు హైయెస్ట్ ప్రొడక్షన్ అని. ఎందుకు, ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకుంటేనే ఈ వాల్యూస్ ఈక్వల్, ఈ రెండు ఎలిమినేట్ చేద్దాం, ఈ వాల్యూస్ చూద్దాం. సో ఈ రెండు దీనికంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తేనే అర్థమవుతుంది హైయెస్ట్ ప్రొడక్షన్ అనేది 2017లో లేదు, 18లోనే 2017 కంటే ఎక్కువ ఉంది. సో మీదే కూడా ఉండొచ్చు కాబట్టి మనం ఇది కూడా తప్పు. సో మన ఆన్సర్ ఆబ్వియస్గా ఇది అవుతుంది. ఇది చెక్ చేద్దాం ఒకసారి. రైస్ ప్రొడక్షన్ బై B in 2017. B ఎంత ప్రొడ్యూస్ చేసింది రైస్ 2017లో అంటే 60 ఈజ్ ఈక్వల్ టు ద రైస్ ప్రొడక్షన్ ఆఫ్ బై A in 2020. ఏ 2020 ఏ అంటే ఎంత 60, ఇది కూడా 60. సో 60 ఈక్వల్ టు 60. ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, X% ఆఫ్ 280 ఈక్వల్స్ టు, సో X% ఆఫ్ 280, X% అంటే ఎంత X/100, X/100 ఇంటూ 280 అంటే 2.8x. సో 2.8x ఈక్వల్స్ టు 15/100 అంటే ఎంత 15 ఇంటూ 2.4 ప్లస్ 20% అంటే 1/5. సో 1/5 ఇంటూ 310 అంటే 62. దీని వాల్యూ ఎంత 36 ప్లస్ 62 అంటే 96. సో X వాల్యూ ఎంత 96/228 ఇంటూ 10 ఇది. సో 14, ఇది ఎంత 48. సో ఇది సారీ 96 కాదు 98, ఇది 98/28 ఇంటూ 10. సో ఇది 14 7s 14 2s 70/2 అంటే ఎంత 35. 21st క్వశ్చన్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ x² + 1/x² అన్నాడు. సో మనకు వెంటనే తట్టాల్సింది ఏంది x + 1/x క్యాలిక్యులేట్ చేయాలని. ఎందుకు, ఇది చూస్తే మనకి డెఫినెట్గా ఇది కావాలి మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. ఎందుకంటే x² - 1/x² ఈజ్ నథింగ్ బట్ x - 1/x ఇంటూ x + 1/x. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి మనం. x + 1/x అంటే ఎంత, ఇక్కడ 2 యాడ్ చేసి ఇక్కడ 2 యాడ్ చేస్తే x + 1/x హోల్² అని రాయొచ్చు 9. సో x + 1/x వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. నెక్స్ట్ అదే 2 సబ్ట్రాక్ట్ చేస్తే రెండింటి నుంచి మనకి x - 1/x హోల్² ఎంత వస్తుంది 5. అంటే x - 1/x ఎంత √5. సో ఈ 3 √5 మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో ఈ ఇక్కడ 3√5 ఇచ్చిండు -3√5 ఇచ్చిండు. సో మనం కన్ఫ్యూజ్ అవుతాం. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేయాలి 0 < x < 1. సో మనకి ఏంటంటే
ఎక్స్ ప్లస్ 1/x² ఇది మనం స్క్వేర్ చేస్తున్నాం కదా, అప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఏమవుతుందంటే 3 అన్న కావచ్చు, అంటే ఇక్కడ రూట్ కాబట్టి. సో ఇది 9 కదా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x అనేది అండి +or-3 అవుతుంది సాల్వ్ చేస్తే. ఎక్స్ ప్లస్ 1/x అనేది +3 ఉన్నా -3 ఉన్నా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అట్లే x - 1/x +√5 ఉన్నా -√5 ఉన్నా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇచ్చింది కదా x అనేది పాజిటివ్ నెంబర్ అని, అట్లే అది 1కి 0 మధ్యలో ఉంది. సో x పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూ -3 అయితే ఉండదు. సో ఇది ఎలిమినేట్ చేయవచ్చు, ఓన్లీ +3 ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం, x - 1/x. సో ఇప్పుడు x వాల్యూ 0 to 1 ఉన్నప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే x వాల్యూ అనేది <1/x ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ మనం 0.1 అని పెట్టుకుంటే 0.1 x ఏమో 0.1 వస్తుంది, 1/x ఎంత వస్తుంది, 10 వస్తుంది. మైనస్ ఇస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. సో x - 1/x అనేది +√5 తీసుకోవద్దు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు. సో మనకి 3 × -√5 ఎంత, -3√5. సో 22nd క్వశ్చన్ ఆప్షన్ 4. ఇది మంచి క్వశ్చన్ అనమాట. మనం అందరం 3√5 అని ఆటోమేటిక్ ఇదే, ఇప్పుడు నేను కూడా అదే మిస్టేక్ చేయబోయా, కానీ ఈ స్టేట్మెంట్ ఇది చూసాక అప్పుడు అర్థమైంది. ఎగ్జామ్లో ఈ సిల్లీ మిస్టేక్ చేస్తాం, అందుకే ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి సిల్లీ మిస్టేక్ మనం చేయం, అప్పుడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డిస్కౌంట్స్ అని అంటున్నాడు బేసిక్గా. ఇక్కడ ఏంటంటే 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాడు, నెట్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు నెట్ డిస్కౌంట్ ఏమవుతుందంటే a+b - ab/100. ఇది పర్సంటేజ్. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అంటే 15 + 15 - 15 × 15 225. 225/100 అంటే 2.25. సో ఇది వస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఫాలోడ్ బై 5%. సో ఏ వాల్యూ మనకు 25 ఇచ్చిండు, బి వాల్యూ 5 ఇచ్చిండు. ఏబి వాల్యూ ఎంత అవుతుంది, 25 × 5 అంటే ఎంత, 125. 125/100 అంటే 1.25. 1.25 అవుతుంది. సో ఈ రెండిట్లా పెడదాం. నెక్స్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% అంటే ఎంత, ఇది 20 + 10 - 20 × 10 200. 200/100 అంటే 2. ఇది ఒకటి. ఏ డిస్కౌంట్ ఆఫ్ 30%. నెక్స్ట్ ఫైనల్ 30. సో అండర్ విచ్ ప్రైస్ మ్యాక్సిమం అంటే డిస్కౌంట్ మినిమం. డిస్కౌంట్ మినిమం అంటే ఈ 4 వాల్యూస్లో ఏది చిన్న వాల్యూ. ఏది చిన్న వాల్యూ అంటే ఏంది, ఈ మైనస్లో ఉన్నది పెద్దగా ఉండాలి. సో ఈ మైనస్లో ఉన్నది పెద్దగా ఎక్కడుంది, ఇది 30 - 0 అనుకోవచ్చు మనం. సో మైనస్లో ఉన్నది పెద్దగా ఏది ఉంది, ఇది ఉంది. సో మన ఆన్సర్ ఇదే అయిపోతుంది. నేను ఏం చేసిన ఇక్కడ అంటే, ఇప్పుడు మీ 15 + 15 -2.25, 30 - 2.5 27.75. ఈ వాల్యూ ఎంత, 28.75. ఇది 28, ఇది 30. ఇట్లా రాయట్లే, ఇట్లా రాస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఏంది మినిమం డిస్కౌంట్ ఇక్కడ ఏది అంటే ఇది. సో ఆన్సర్ ఇదే అవుతుంది, మినిమం డిస్కౌంట్ ఉన్నదే ప్రైస్ మ్యాక్సిమం అవుతుంది. కానీ నేను ఇట్లా రాయడంలో ఏముందంటే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు, మన మనసులో ఆల్రెడీ తెలుసు 2.25, ఇది 1.25, 2. సో డైరెక్ట్ ఇక్కడ నుంచే చెప్పేసేయచ్చు మనం అట్లా. సో 23rd క్వశ్చన్ ఆన్సర్స్ ఏమొస్తుందంటే స్కీమ్ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఈజ్ ఇన్ ద రేషియో 5:3 అండ్ దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో. సో ఏరియా ఫార్ములా మనకు ఐడియా ఉంటే అయిపోతుంది. ½ × బేస్ × హైట్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఇప్పుడు ద రేషియోస్ ఆఫ్ బేస్ అంటున్నాడు. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, A1 A2, B1 H1. A2 వాల్యూ ఎంత, ½ × B2 × H2. సో B1 H1 / B2 H2 వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ 5/3. అట్లే హైట్స్ రేషియో ఇచ్చిండు, అంటే H1/H2 అదెంత ఇచ్చిండు, 5/7. ఈ 5/3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి నేను ఇట్లా రాస్తున్నా. యాక్చువల్గా ఇది ఇట్లా చేయొద్దు, 7/3 ఇట్లా చేస్తే ఎగ్జామ్లో మీకు టైం వేస్ట్. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ½ ఉంది కాబట్టి ఈ ½ తీసేయండి, ఎందుకంటే రేషియోనే కాబట్టి. ఇక్కడ BH మనకి ఆల్రెడీ 5/3 ఇచ్చిండు, హైట్స్ 5/7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ వస్తే 7/5 అయిపోతుంది. 5 క్యాన్సిల్, 7/3. ఇది డైరెక్ట్ ఆన్సర్. ఇంత ఇవన్నీ రాయొద్దు ఎగ్జామ్లో. 25th క్వశ్చన్ చూద్దాం.
ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నాడు 12 2. దెన్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంది? 2 నెంబర్స్ మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఏబి. అయితే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ మనకు ఏం తెలుసు? 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎస్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ అది దేనికి ఈక్వల్? ఆ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్కే ఈక్వల్. ఇది ఒక కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. ఇది ఉంటే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత? 12. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సిఎఫ్ 2. సో ఏబీ వాల్యూ మనకు వచ్చేసింది 24 అని. సో మన ఆన్సర్ ఏంది? రూట్ 24. రూట్ 24 అంటే ఏంది? 2√6. దీని స్క్వేర్ వేయండి, మనకు రూట్ 24 వస్తుంది. సో 25th క్వశ్చన్ ఎంత? ఆప్షన్ 1. నెక్స్ట్ వీడియోలో సిక్స్త్ పార్ట్ సాల్వ్ చేస్తాను. మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ.